హరే కృష్ణ ఆల్ ఆఫ్ యూ. నా పేరు స్వాతి గోవిందు. నేను ఇవాళ ఈ గణేష్ ఫెస్టివల్ని న్యూ బిగినింగ్గా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో న్యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ స్వాతి గోవిందు అఫీషియల్. సో ఈ ఛానల్లో నేను ఎక్కువ శాతం ఫోకస్ చేసేది టూ ఆస్పెక్ట్స్ మీద, ధర్మ అండ్ కర్మ, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ టూ. Dharma is always in my heart and karma is there with all my actions. I believe in that. So అనిపించింది ఇండియన్ కల్చర్స్, ట్రెడిషన్స్, లాంగ్వేజెస్, యూనిటీ ఆఫ్ పీపుల్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా, సోల్ ఆఫ్ ఇండియా అనే విధంగా స్టోరీస్ చెప్తూనే ఒక చిన్న ఇంపార్టెన్స్ మన లైఫ్ జర్నీలో మోడర్నైజ్డ్గా మనం ఏదైతే మిస్ అవుతున్నామో దాన్ని కనెక్టివ్ చేసి చెప్తే బాగుండనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఈ ఛానల్లో ఐ విల్ షేర్ వన్ స్టోరీ ఎవ్రీ ఫ్రైడే. యూ విల్ గెట్ అ గుడ్ స్టోరీ. మనకు అందరికీ తెలిసిన స్టోరీసే, కానీ దాన్ని మనం మన లైఫ్లో ఎలా కనెక్ట్ చేసుకుంటే ఎంత బాగా రిలవెంట్ అవుతాయి, ఎలా మనని గైడ్ చేస్తాయి అనడానికి అవి చాలా మంచి ఎగ్జాంపుల్స్గా మారుతాయని ఉద్దేశంతో ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. సో గణేష్ చతుర్థి ఫెస్టివల్ మనందరికీ తెలిసిందే, ఈ కథ కూడా మనందరికీ తెలిసిందే. ఎలా గణేష్ ఎలా వచ్చాడు, ఏం జరిగింది, ఇవన్నీ అమ్మమ్మలు, తాతయ్యలు మనందరికి చెప్పారు, టీచర్స్ స్కూల్స్లో చెప్పారు, కథలుగా విన్నాం మనం. కానీ దీన్ని నేను ఎందుకో నాకు అనిపించింది కాన్షియస్నెస్గా చెప్తే అండ్ ఉమెన్ ఒక పవర్, లైక్ ఆ పవర్స్ ఎలా ఉంటాయి, ఎంత పవర్ఫుల్గా ఉంటుంది ఉమెన్. ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ అ బెస్ట్ డే టు స్టార్ట్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో మనం తెలుసుకున్న కథలో పార్వతమ్మ గణేష్ని తయారు చేసి కాపలా పెట్టి వెళ్ళిపోయింది, రైట్? బట్ పార్వతి అమ్మ ఈజ్ అ శక్తి, అ పవర్ఫుల్ శక్తి. ఉమెన్ అంటేనే పవర్. అలాంటి పవర్ఫుల్ శక్తి గణేష్ని తయారు చేసి మేనిఫెస్ట్ చేసి ప్రాణాన్ని పోసింది. తర్వాత ఏం చేసింది? కాపలాగా పెట్టింది. తర్వాత ఎవరు వచ్చారు? కాన్షియస్ గురువు వచ్చారు. ఎవరైనా మన కాన్షియస్నెస్లో ఉండే శివుడు, యూనివర్సల్ గాడ్ అని మనం పిలుస్తాం ఆయన్ని. హీజ్ అ ఎటర్నల్, హీఈస్ వెరీ కాన్షియస్, ఈజ్ వెరీ యూనో స్టిల్నెస్, అంటే సైలెన్స్లోనే ప్రతిదీ వెతుక్కోవచ్చు అని చెప్పడానికి శివుడు ఒక్కటి చాలు మనకి. ఆయన దగ్గర అంత పేషెన్సీ ఉంటుందన్నమాట. సో ఈ కథలో ఒకటేమవుతుంది అంటే కాన్షియస్నెస్ని పాజ్ చేసుకుంటూ శక్తిని పవర్ఫుల్ చేస్తూ ఎంత బాగా ఉంటుందంటే కథ. మన ధర్మంతో పాటు మనం ఎలా ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ కాన్షియస్నెస్. చాలా కాన్షియస్గా ఉండాలి వైల్ టేకింగ్ ఎనీ డెసిషన్స్, వైల్ టాకింగ్ టు సంబడీ, వైల్ హర్టింగ్ సంబడీ. వీ నీడ్ టు, ఎస్ అఫ్ కోర్స్ విల్ హర్ట్ ఇన్ అవర్ లైఫ్, లైక్ తెలియకనో తెలుసో, బట్ ఆఫ్టర్ దట్ వీ ఆల్సో ఫీల్ దట్ గ్లించ్ అవర్ సెల్ఫ్, లైక్ అనవసరంగా అన్నాం కదా అని. బట్ ఆ కాన్షియస్నెస్ నేర్పించేది శివుడు. కానీ శక్తి ఉంది చూశారు, ఈ రెండు కలిస్తేనే ఈ కాస్మిక్ ఎనర్జీ అంతా. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మ అనే మార్గంలో మనం నడిస్తే మన జీవితం చాలా కాన్షియస్గా ఉంటుంది. అండ్ కర్మ, ద యాక్షన్స్ విచ్ ఆర్ వెరీ పవర్ఫుల్ టు మోల్డ్ అవర్ లైఫ్ ఇన్ అ పాజిటివ్ వే. So in this channel, every Friday I'll come up with a new stories, and these stories will be connected in the same way, like consciousness, self-discipline, rituals of India, soulful heritage of India, and everything about Indian stories, kings, rajas, ranis, the soldiers, sacrifices, legacy, everything. ఈ జర్నీలో మీరు నాకు తోడిస్తారని ఆశిస్తూ గణపతి బప్పా మోరియా, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, 9 రోజులు ఎందుకు పెడతారు, 11 రోజులు ఎందుకు పెడతారు, ఇది కూడా క్లారిటీ ఇచ్చేస్తాం. 9 రోజులు అనేది పవర్, సుప్రీం పవర్తో కనెక్ట్ అయిన సోల్ ఎవరైనా ఉన్నారంటే శక్తి పార్వతమ్మ. పార్వతమ్మకి మనం నవరాత్రులు చేస్తాం, 9 అవతారాల కొలుస్తాం ఆవిడ్ని. సో అలా వచ్చింది 9 రోజులు. 11 ఈజ్ అ యూనివర్సల్ నంబర్. కాస్మిక్ ఎనర్జీ, కాన్షియస్నెస్, పవర్ ఈ లెవెల్లో చాలా బాగుంటుంది.
that really happened in my life also. That's the reason I'm telling you. 11 is a number is so powerful in our life. If you we say like సంకల్ప సిద్ధి అంటాం. సంకల్పం గట్టిగా ఉంటే భగవంతుడు ఎట్లా అని ఇస్తాడని. సో 11 అనే నెంబర్ కూడా అలాంటి సంకల్పమే మనకి. సో దట్ ఈస్ ద రీజన్ we will keep Ganesha for 9 days or 11 days. Let's celebrate this festival with joy and consciousness, with Shakti and power within ourselves. Hare Krishna. Ganapati Bappa Moria.